గైస్ వెల్కమ్ బ్యాక్ టు ద ఫ్యాషన్ వర్డ్స్. మీరు మొన్న బ్లాగ్ చూస్తూ ఉంటారు. దిస్ ఈస్ మై ఫ్రెండ్ ఐసాక్. నేను కెనడా వెళ్ళిపోతున్నాడు, రేపే వెళ్ళిపోతున్నాడు. సో అప్పుడు నేను మీట్ అయిన వెంటనే థర్స్డే ఎల్లుండు. సో అప్పుడు నేను మీట్ అయిన వెంటనే నేను చూశాను. అప్పటికి ఇప్పటికి చాలా మేక్ ఓవర్ అనమాట. దట్ రియల్లీ ట్రిగర్డ్ మీ. అంటే ఇంతగా ఏదో చుట్లు లేకపోతే బియర్డ్ అన్ని పెంచి వాట్ ఈస్ ద రీజన్ అని చెప్పి కనుక్కున్నాను అనమాట. జస్ట్ నార్మల్లీ పెంచడానికి చెప్పాడు. సో అప్పుడు నాకు థాట్ వచ్చింది, హౌ అబౌట్ గివింగ్ ఏ మేక్ ఓవర్ టు ఐసాక్ అని చెప్పి. అండ్ అడిగింది అండ్ ఒప్పుకున్నాడు కూడా. బట్ అడుగుదాం ఫస్ట్ ఆఫ్ ఆల్, ఎన్ని మంత్స్ నుంచి పెంచుతున్నావు అసలు బియర్డ్ లేకపోతే హెయిర్? సో మ్యాక్సిమం 2020 నుంచి అనుకుంటున్నాను సిట్టింగ్ చెప్పాడు కూడా. 2020 తర్వాత అసలు సలూన్కే వెళ్ళదు అని చెప్పి. బట్ మీరు జుట్టు కానీ సరిగ్గా చూడకపోతే ఒకసారి క్లిప్ ఒకసారి తీద్దాం అలా ఉంటుందో. మీరు బ్లాగ్ చూసి ఉంటారేమో, బట్ ఫర్ ఏ క్లిప్స్ చూపించడానికి. సో దీనికి మేక్ ఓవర్ అనమాట ఈరోజు. ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్ అండ్ దిస్ ఇస్ ఏ కైండ్ ఆఫ్ ఎ ఛాలెంజ్ ఫర్ మీ. ఎందుకంటే ఆల్రెడీ చాలా మంచి షేప్లో ఉంది జుట్టు, అది చాలా మంచి షేప్ ఉంది. కొంచెం ఒక బోర్డర్ లైన్లో తెస్తే మాత్రం చూడడానికి చాలా మంచిగా ఎఫిషియెంట్గా అనిపిస్తుంది అని చెప్పి దట్స్ వాట్ ఐ థాట్. అండ్ రైట్ నౌ వీర్ ఇన్ ద సలూన్. బట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ షాపింగ్ చేద్దాం అనుకుంటున్నాం. ప్రతిసారి ఫస్ట్ సలూన్కి వెళ్ళేవాళ్ళం, బట్ ఇప్పుడు మనం షాపింగ్ చేద్దాం. సో బాడీ పరంగా కూడా మనోడు చూడడానికి మంచి గెట్టంగా ఉంటాడు. సో తినకి మంచిగా బట్టలు తెద్దాం. బట్ ఏ బట్టలు ఏంటని చెప్పి నేను కూడా ఎంతో అనుకోలేదు. అక్కడికి వెళ్ళిన తర్వాత మనకు ఉండే ఆప్షన్స్ బట్టి డిసైడ్ అవ్వాలి. అది ఎక్సైటెడ్, కొంచెం భయం కూడా ఉన్నట్టుంది. అదే కొంచెం వీడు ఏం చేస్తాడో బాబా అన్నట్టుగా కూర్చున్నాడు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం వెళ్ళి షాపింగ్ చేస్తాం. దాని తర్వాత లెట్స్ కమ్ బ్యాక్ టు ద సలూన్. అప్పటికి ఇక్కడ క్లయింట్స్ కూడా కొంచెం ఎక్కువ ఉన్నారు, అప్పటికి కొంచెం తక్కువ పోతారు. సో దట్ మనకు అంతా సేఫ్గా నీట్గా లీనియర్గా వెళ్ళిపోద్ది. సో లెట్స్ గో టు ద షాపింగ్. బాయ్స్ ఫైనల్లీ లాస్ట్లీ అల్టిమేట్లీ ఈ హుడీ సెలెక్ట్ చేసాం మన ఐసాక్కి. లక్కీగా ఐసాక్ కూడా బాగా నచ్చింది. హీఈస్ వెరీ పిక్కీ. నాకు తెలియదు వీడింత పిక్కీ అని చెప్పి. ఏ ఒక్కటి చూపిస్తున్నా సరే బాలేదు అంటున్నాడు. అండ్ యా, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ హుడీ గురించి చెప్పాలి. యూ నో వాట్ దిస్ ఈస్, వాట్ కైండ్ ఆఫ్ వేర్ దిస్ ఈస్? వింటర్ వేర్. వింటర్ కమ్ వెస్ట్రన్ వేర్ యాజ్ వెల్. అండ్ మనవాడు కెనడా వెళ్తున్నాడు. సో ఐ జస్ట్ వాంటెడ్ టు గిఫ్ట్ హిమ్ సమ్ గుడ్ అథ్లీజర్ వేర్. అండ్ దిస్ హుడీ కమ్స్ ఇన్ క్లచ్. అండ్ అక్కడ కూడా చాలా చల్లగా ఉంటుంది, త్రూ అవుట్ ఇయర్ చల్లగా ఉంటుంది అక్కడ. సో ఎస్, ఇంతకన్నా మంచి హుడీ అక్కడ ఇంకా బాగా సెట్ అవ్వదు. ఇది నా అక్కడికే కాదు, ఇప్పుడు ఎలాగో వింటర్ వస్తుంది కదా, మీకు కూడా బాగా యూజ్ అవుతుంది. యా, మీకు కూడా ఒక గ్లింప్స్, ఒక చిన్న ఇన్సైట్ఫుల్ వ్లాగ్లో అవ్వాలి అని చెప్పి, ఒక వింటర్ సెలెక్షన్ అప్పుడు ఎలా మీరు షాపింగ్ చేయాలని చెప్పి ఇప్పుడు ఈ హుడీ సెలెక్ట్ చేసాం. నౌ ఈ హుడీకి ఒక క్లోజర్ ఉంది, జిప్ ఉంది. దట్ మీన్స్ వీ షుడెంట్ కంప్లీట్లీ క్లోజ్ దిస్ జిప్. లోపల మంచి టీషర్ట్తో లేయరింగ్ చేయాలి. Now for that t-shirt we have selected this awesome graphic t-shirt. Now graphic అనగానే మీరు అందరూ ఒక చిన్న అలర్ట్ మోడ్లోకి వెళ్ళిపోతారు. ఏంటి బ్రో నువ్వు గ్రాఫిక్స్ సెలెక్ట్ చేసావు అని చెప్పి. గైస్, గ్రాఫిక్స్లో గుడ్ గ్రాఫిక్స్ ఉంటాయి, బ్యాడ్ గ్రాఫిక్స్ ఉంటాయి. అండ్ ఫర్ దిస్ హుడీ, దిస్ అల్టిమేట్ స్క్వేర్ బాక్స్డ్ మినిమల్ గ్రాఫిక్ టీ-షర్ట్ ఆల్వేస్ బాగుంటుంది. అండ్ లేయరింగ్ ఇంకా బాగుంటుంది. లేయరింగ్ లేకపోయినా బాగుంటుంది టీ-షర్ట్ అన్నది. హౌ డూ యూ ఫీల్ ఈ కాంబినేషన్కి? దట్ గ్రీన్ హుడీ అండ్ ఆల్సో దిస్ లైట్ బ్లూ టీ-షర్ట్. యాక్చువల్లీ డార్క్ బయట జాకెట్ కానీ బయట షర్ట్ డార్క్ వేస్తా, లోపల వైట్ వేస్తా, కాంట్రాస్ట్ బాగుంటుందని మీ ఛానల్ చూస్తే నేర్చుకున్నాను. ఓ నాకే వేస్తున్నాడు అల్లుడు బాబు, నాకే సోప్ వేస్తున్నాడు. అందుకే ఇలా సెలెక్ట్ చేస్తే బాగుంటుందని నాకు మంచి నమ్మకం, మీ మీద కూడా మంచి నమ్మకం. నాతో చాలా కాకపోతే హీ ప్లేడ్ ద మేజర్ రోల్ ఇక్కడ. నేను కొన్ని అనుకుంటున్నాగా, నేను స్టార్టింగ్లో లేయరింగ్, నాకు తెలుసు కదా లేయరింగ్ నాకు చాలా ఇష్టం. సో అలా లేయరింగ్ అని చెప్పి అనుకున్నా. బట్ హీ సజెస్టెడ్ బ్రో ఈసారి వెస్టర్న్గా ట్రై చేద్దాం, అండ్ వింటర్ కదా మీ ఛానల్ వాళ్ళు కూడా యూజ్ అవుతుందని చెప్పి ఒక మంచి పాయింట్ రేస్ చేశాడు. అప్రిషియేట్ హిమ్ ఫర్ దట్. సో వెస్టర్న్ వేర్ విత్ హుడీ
అండ్ ఆల్సో టీ షర్ట్ సెట్ అయిపోయింది. నౌ కిందన వీఆర్ గోయింగ్ ఫర్ ఎనీ జీన్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ లెట్స్ సీ అండ్ లెట్స్ సర్చ్ ఫర్ దట్. ఓకే, సో గైజ్ జీన్స్ కోసం హంట్ అయింది, బట్ తినకి ఇది బాగుంటుందని చెప్పి అనుకుంటున్నాను. చాలా బాగాలేదు బ్రో. వీ హ్యావ్ వెంట్ ఫర్ దీస్ జాగర్స్. మీరు అనుకోవచ్చు ఏంటి బ్రో కొత్తగా జాగర్స్కి షిఫ్ట్ అయ్యావు నువ్వు అని చెప్పి. నా స్టార్టింగ్లో మేము జీన్స్ అని అనుకున్నాం, బట్ వై డోంట్ వి గో ఫర్ కంప్లీట్ అథ్లీజర్ వేర్. అండ్ ఆల్సో మనోడు కెనడాకి వెళ్తున్నాడు. సో కెనడా అంటే ఇట్స్ లైక్ అన్ అథ్లీజర్, చాలా ఫ్రీగా ఉంటారు అక్కడ కమ్యూనిటీ అంతా. సో ఇట్స్ బెటర్ టు హ్యావ్ దోస్ లూజ్ క్లోత్స్, యట్ కంఫర్టబుల్ క్లోత్స్, యట్ స్టైలిష్ క్లోత్స్ యాజ్ వెల్. సో యా, వామ్ క్లోత్స్ ఆల్సో. సో అథ్లీజర్ వేర్ అన్నది ఈ ఫ్యాక్టర్స్ అన్నిటిని సాటిస్ఫై చేస్తుంది. సో వీ హ్యావ్ వెంట్ ఫర్ దీస్ వాన్ హుసైన్ ట్రౌజర్స్. జాగర్స్ లుక్స్ గుడ్. అండ్ ఆల్సో ఆ కాంబినేషన్ మీద ఎలా ఉంటుంది ఈ కలర్ అన్నది ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు మనోడు ట్రైల్ వేసుకొని చూపిస్తాడు. సో యా, ఐసాక్ హోల్డ్ దిస్. అండ్ హుడీస్ ఏవి అవన్నీ అక్కడ ఉన్నాయి, అవి కూడా ఇచ్చేసి తినకి రూమ్లో ట్రైల్ రూమ్లో పంపించేసి. ఇది కూడా వేస్తావా? ఇది కూడా వేస్తాడంట, చూద్దాం. చిన్న బ్రహ్మానందంలో బయటకు వస్తాడు. కొంచెం వద్దులే, ఇలాంటివి మనకు దూరంగా ఉంచుదాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ హుడీ అండ్ ఆల్సో టీ షర్ట్ విత్ దిస్ జాగర్స్ కంప్లీట్లీ ఎలా ఉంటుందో చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఎందుకో బాగుంటుందేమో అనిపిస్తుంది, బట్ లెట్స్ సీ. ఇసాక్, గో టు ద ట్రైల్ రూమ్, అవన్నీ తీసుకొని వెళ్దాం. ఒకటి వేసుకొని వచ్చిన బీరోల్స్ అదర్ కొట్టేశాడు మనోడు. ఇంకా కమాన్ బీరోల్స్ అనగానే ఇంకా ఎక్స్ప్రెషన్లు ఇచ్చేసాడు. సో యా, మొత్తం చూడడానికి కంప్లీట్ అవుట్ఫిట్ ఒక అథ్లీజర్ వేర్ వీ వెంట్ ఫర్. అండ్ నో రిగ్రెట్స్. డూ హ్యావ్ ఎనీ రిగ్రెట్స్ ఆన్ దిస్? నో రిగ్రెట్స్, ఎందుకంటే చూడడానికి చాలా బాగుంది. సో మీరు కూడా ట్రై చేయవచ్చు. వింటర్ వేర్ తీసుకోవాలి, వింటర్ కలెక్షన్ మెయింటైన్ చేయాలనుకుంటే మాత్రం యూ నీడ్ టు స్టార్ట్ విత్ ఎ గుడ్ పేర్ ఆఫ్ అథ్లీజర్ వేర్. కింద షూస్, జాగర్, హుడీ, ఆల్ దీస్ కమ్స్ ఇన్ టు ద ప్లేస్ అనమాట. నౌ హెయిర్ కట్ మర్చిపోయాము మీరు. సలూన్కి వెళ్ళాలి మనం. సో సలూన్కి వెళ్ళి మంచిగా ఎక్కువగా మేక్ ఓవర్ ఏం చేయను నేను జుట్టుకి, బట్ కొంచెం ట్వీకింగ్ అంతే. బట్ అదేంటి, వాట్ డూ ఐ మీన్ బై ట్వీకింగ్ అంటే డైరెక్ట్లీ అక్కడే వెళ్ళి చూడాలి మొత్తం. ఆఫ్టర్ మేక్ ఓవర్ యూ గోనా అబ్జర్వ్ ద డిఫరెన్స్. సో యా, ఆర్ యూ ఎక్సైటెడ్? ఎస్, హీస్ ఎక్సైటెడ్. ఉంది జుట్టు కట్ చేస్తారంటే చాలా రోజులు కదా. అండ్ ఒక థింగ్ చెప్పాలి జుట్టు గురించి, మనం కష్టపడి నానా తిప్పలు పడి జుట్టు పెంచుతాం, దాని తర్వాత ఇలాంటి టైం వచ్చినప్పుడు కొంచెం బాధ వేస్తుంది, ఎందుకంటే సొంత బేబీలో చూసుకుంటా జుట్టుని. అండ్ ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్ నేను కూడా జుట్టు పెంచుతున్నాను. సో విష్ మీ ఆల్ ద బెస్ట్. యా, మరి నీళ్ళకి కాదులే, కొంచెం తక్కువ, బట్ కంప్లీట్లీ చుట్టూ పెంచుతాను నేనైతే. గిఫ్ట్ అయితే ఓ థ్యాంక్ యూ. ఆన్ కెమెరా మనకి ఐసా గిఫ్ట్ ఇచ్చాడు, సో గుర్తుపెట్టుకుంటాను. ఓకే 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 కూల్. సో లెట్స్ గో టు ద సలూన్ అండ్ ఆఫ్టర్ కంప్లీట్ మేక్ ఓవర్ అక్కడ కూడా బీరోల్ చూపిస్తాను. లెట్ కూడా అయిపోతుంది, లెట్స్ గో. సో గైస్, వి కేమ్ టు ద సలూన్ అండ్ బిఫోర్ వి గోయింగ్ టు ద హెయిర్ కట్ థింగ్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐసాక్కి ఆ జుట్టు ఎంత లెవెల్లో ఉంది అని చెప్పి మీకు చూపిస్తాను. ఐసాక్, రివీల్ ద హెయిర్ మ్యాన్. వావ్ మ్యాన్, ఐ మీన్ అంత హెయిర్ ఉంటే హెయిర్ స్టైల్కి ఎన్ని హెయిర్ స్టైల్స్ అయినా మనం ట్రై చేయొచ్చు. ద పాసిబిలిటీస్ ఆర్ ఎండ్లెస్. నౌ ఈ హెయిర్ నేను ఎలా ప్లాన్ చేస్తున్నానంటే యాజ్ యూజువల్ స్టార్టింగ్లో చెప్పినట్టు పెద్దగా లెంత్ నేను కవర్ చేయను, చాలా తక్కువే నేను కట్ చేస్తా. బట్ బియర్డ్కి వెనకాతల ముందున సైడ్స్ మొత్తం ఒక మంచి షేప్ అయితే తెద్దాం. సో ఎస్, లెట్స్ స్టార్ట్ ద వర్క్. ఓకే,
సో గైస్ చూసారు కదా బీ రోల్స్, చాలా చాలా అంటే చాలా మంచి మేక్ ఓవర్ అయింది ఐసాక్, అండ్ ఐ లైక్ దిస్ హెయిర్ స్టైల్. ఐమ్ కరెంట్లీ జెలస్ ఆఫ్ హిస్ హెయిర్, ఎందుకంటే మంచిగా లెంత్ ఉంది. ఐ నీడ్ దట్ లెంత్ రైట్ నో, ఎందుకంటే చాలా చాలా హెయిర్ స్టైల్స్ ట్రై చేయొచ్చు. అండ్ హౌ ఆర్ యూ ఫీలింగ్? బాగుంది, చల్లగా ఉంది. చల్లగా ఉందా? ఏం మాట్లాడుతున్నారు? అంటే జుట్టు ఎక్కువ ఉంది కదా గురు, ఇప్పుడు తగ్గింది కదా, చల్లగా ఉందా? కూల్గా అనిపిస్తుంది. అండ్ ముందు బాగుంది, ఇప్పుడు బాగుందా? ఎలా అయినా బాగుంటానని నాకు తెలుసు, అన్ని సొల్లు లేదు కాదు, అది పడుతుంది వీడియోలో పడుతుంది అది. హీ లైక్డ్ ఇట్ అండ్ ఐ లైక్డ్ ఇట్. అండ్ బియర్డ్ కూడా మంచిగా షేప్ వచ్చింది. ఇంతకుముందు అడ్డదిడ్డంగా ఎక్కడ పడితే అలా ఉందన్నమాట హెయిర్ అన్నది. అండ్ ఇప్పుడు చూసుకుంటే చాలా బాగుంది. అండ్ అవుట్ఫిట్ మీరు ఆల్రెడీ బీ రోల్స్ చూశారు. సో దిస్ ఈజ్ యువర్ మేక్ ఓవర్, మై పర్సనల్ గిఫ్ట్ ఫర్ యూ బిఫోర్ గోయింగ్ టు కెనడా. కన్నడలో చూసా, కెనడా. సో గైస్ దట్స్ ఇట్. మీకు కానీ ఈరోజు మేక్ ఓవర్ నచ్చితే మాత్రం మన వీడియోకి మర్చిపోకుండా లైక్, షేర్, సబ్స్క్రైబ్. ఎస్, లైక్ చేయండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు చెక్ అవుట్ ద అవుట్ఫిట్ ఆఫ్ ద డే. లింక్స్ విల్ బి ఇన్ ద డిస్క్రిప్షన్. ఫాలో మీ ఆన్ ఇన్స్టాగ్రామ్ ఫర్ అవుట్ఫిట్ ఇన్స్పిరేషన్స్ @BVS Ganesh. అండ్ మన ఫ్యాషన్ వర్డ్స్కి సబ్స్క్రైబ్ చేసుకోండి, సో దట్ మీకు ఫ్యాషన్లోని, గ్రూమింగ్లోని, లైఫ్ స్టైల్లోని ఇలా మంచి మంచి మేక్ ఓవర్ వ్లాగ్స్ కూడా మీరు చూస్తారు. సో సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ నోటిఫికేషన్ కూడా ఆన్ చేసుకోండి, సో దట్ నేను వీడియో అప్లోడ్ చేసినట్టే మీకు మన బెల్ వస్తుంది, నోటిఫికేషన్ వస్తుంది. అండ్ ఐ విల్ సీ యూ గైస్ in the next one.